విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు రాస్తారోకో చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేస్తున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 112 అవతారాలతో వినూత్న రీతిలో కాంట్రాక్ట్ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అంశంపై కూటమి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. మరియు పోరాట నాయకులకు ముఖ్యంగా లేకపోతే ఒక అడుగు ముందే మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు భారీ ఎత్తున కూడా నిరసనకు దారితీసింది. ప్రస్తుతం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వద్ద ఉన్నాము. భారీ ఎత్తున కూడా కార్మిక సంఘ నేతలు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బి సాయి అనే వ్యక్తి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తెరపైకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు 112 అవతారాలు ఈ విధంగా వేయడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ రకాల అవతారాలు ఎత్తి కూడా అతని రీతిలో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ఆపాలని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా రెడీ అవ్వడానికి అవతారాలు ఎత్తడానికి కారణం ఏంటి? జనాల దృష్టి ఈ అవతారం అండి, కానీ మా బతుకులు ఈ అవతారంగా మారింది. నిర్వాసితులుగా ఈరోజు మారడం అంటే ఈ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చి భూములు త్యాగం చేసి మా కుటుంబాలు మా దేశం బాగుపడతారని మేము భూమి ఇచ్చాం బాబు. నాకు 3 కొడుకులు బాబు. ఆ నంబర్ ఇచ్చారు, ఆ నంబర్ ఉద్యోగం వస్తాని మా అబ్బాయి సూసైడ్ చేసి చచ్చిపోయాడు బాబు. ఇంకా 2 అబ్బాయిలు ఏదో కాంట్రాక్ట్ ఇస్తే అది కూడా కాంట్రాక్ట్ లేబర్ని తీయేస్తామని 4000 పేపర్లో టీవీలో చూసి ఆయన ఇంటి నుంచి పారిపోయారు బాబు. ఇలా 3వాడు నెల కాకపోలా ఎక్కడ ఉన్నాడో తెలియదు బాబు. ఇలా ఈ పరిస్థితిలో అది ఎత్తుకొని నేను అనుకుంటారు మీరు, కానీ నిర్వాసితుడుగా ఇక్కడ ఏదో స్టీల్ ప్లాంట్ పోరాడుతుంటే నేను వచ్చాను బాబు. మీరు నా తాలూకా ఆవేదనని మీరు ఈ కేంద్ర ప్రభుత్వం తెలియచేసి ఇదిగో నా బిడ్డలకి, నా సొంత బిడ్డల పోయినా ఈ బిడ్డలకి న్యాయం చేయండి బాబు. పూర్తిలో చూస్తున్నాము. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో భారీ ఎత్తున నిరసనలు కనిపిస్తున్నాయి. అయితే ప్రైవేటీకరణ అంశంలో భాగంగా ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను 4200 పైగా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను టార్గెట్ చేసుకొని వారిని ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు సీఎండీ ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలో పూర్తిగా సీఎండీకి అదేవిధంగా కార్మిక సంఘ నాయకులకు నిన్న పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా నిరసన జ్వాలలు తెలియజేయడంతో సీఎండీ కొంతవరకు చర్చలకు పిలిచారు. కానీ చర్చలు విఫలం కావడంతో నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళన చేస్తూ వచ్చారు. ఈరోజు ఆ రోడ్డుపైకి వచ్చి నిరసన భారీ ఎత్తున తెలియజేయడానికి కార్మిక సంఘ నాయకులు అదేవిధంగా కార్మికులు కూడా పూర్తిగా కూడా సిద్ధమయ్యారు. ఇలాంటి తరుణంలో ఏ విధంగా వారి ఆవేదన ఉన్నదనేది కూడా పూర్తిగా కూడా ఇప్పటి వరకు మొత్తం 112 సంబంధించి 112 అవతారాలు అయితే పూర్తిగా కూడా అన్ని వైపుల నుంచి కూడా నిరసనలు ఏ విధంగా ఉంటాయనేది ఒకవైపు కొంతమంది గలం విప్పితే మరికొంతమంది పాటలతోని మరికొంతమంది తమ ఆవేదన తెలియజేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్ సాక్షి టీవీ విశాఖపట్నం నుంచి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. తమ డిమాండ్ల సాధన లక్ష్యంగా కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు రాస్తారోకో చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు కార్మికులు. దీంతో స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 112 అవతారాలతో వినూత్న రీతిలో కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. స్టీల్ ప్లాంట్ అంశంపై కూటమి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.